నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. ఇక బులెటిన్ డీటెయిల్స్లోకి వస్తే, మనం నిత్యం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు రోజు 3 సార్లు వివిధ రూపాల్లో ఆహారం తీసుకుంటాం. తినే ముందు దేవునికి మొక్కుతాం. ప్రతిరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనం ఇవ్వమని. కానీ ఆహారం పండించిన రైతును మాత్రం ఒక్కరోజు కూడా గుర్తు చేసుకోం. కనీసం ఈ రోజైనా గుర్తు చేసుకుందాం. అదేనండి నేడు రైతు దినోత్సవం. జై జై కిసాన్. రైతు ఈ పేరు వినగానే అన్నం గుర్తుకు వస్తుంది. అన్నం గుర్తుకు రాగానే ఆకలి వేస్తుంది. ఆకలి తీర్చే రైతు మాత్రం ఎవ్వరికి గుర్తురాడు. రైతే రాజు అని చెప్పుకోవడానికి మాత్రమే బాగుంటుంది. కానీ ఆ రైతుకు నిజంగా రాజును చేసే పనులు మాత్రం ఎక్కడ కనిపించవు. ఆరుగాలం పండించి చేతికి వచ్చిన పంటకు గిట్టుబాటు ధర రాదు. కాలం కలిసి రాక పంట నాశనం అయితే పంట బీమా రాదు. కనీసం నాసిరకం ఎరువులు విత్తనాలను అరికట్టే ప్రయత్నము జరగదు. ఇంత కష్టపడి పండించిన పంటను అమ్మాలంటే కూడా రైతుకు అధికారం లేకుండా దళారుల రాజ్యం నడుస్తుంది. నా పేరు విజయ్ కుమార్ రెడ్డి, గోవిందపూర్ విలేజ్. గత 3 సంవత్సరాల నుంచి సర్పంచ్ పవర్స్ పోయినప్పటి నుంచి గ్రామాన్ని పట్టించుకునేటటువంటి నాయకులు లేకపోవడం వల్ల గ్రామంలోని నీళ్ళ ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది. 3 ఫేస్ మోటార్ కాలిపోయినా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. భగీరథ పైప్ లైన్ చేస్తామని వచ్చి ఉన్న పాత కలెక్షన్ అన్నిట్లను దొవేసి కొత్త కలెక్షన్ ఇస్తే భగీరథ నీళ్లు కూడా ఇప్పటి వరకు ఒక చుక్క ట్యాంకుకి ఎక్కని పరిస్థితి ఉంది. నీళ్లకు ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళి సింగిల్ ఫేస్ మోటార్ల కాడికించి తెచ్చుకునే పరిస్థితి ఊళ్ళో ఎక్కువగా కనిపిస్తుంది. డాక్టర్ పిల్లలు డాక్టర్లు అవుతున్నారు. యాక్టర్ పిల్లలు యాక్టర్ అవుతున్నారు. నాయకుల పిల్లలు నాయకులు అవుతున్నారు. ఇలా ఏ రంగమైనా వారి పిల్లలను ఆ రంగంలోకి ఆహ్వానిస్తున్నారు. కానీ ఒక రైతు మాత్రమే తమ పిల్లలను రైతులుగా మార్చడం లేదు. ఎందుకంటే తాను పండించిన పంటను తానే తినడానికి హక్కు లేని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి. చింతపల్లి గ్రామం నుంచి మేము రైతులు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఫార్మర్స్ డే సందర్భంగా మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ మనకు నకిలీ విత్తనాలు ఇస్తున్నారు. దానివల్ల మనం ఈ రైతులు పంటలు పండియలేకపోతున్నాము. లాభం లేకపోతే మద్దతు ధర కూడా తక్కువగా వస్తుంది. మద్దతు ధర లేకపోవడం వల్ల ఈ పంటలు వండకపోవడం వల్ల కూడా రైతుకి ఇన్కమ్ అనేది లేకుండా అయింది. ఇందుకు పిల్లలను మంచి చదువులు చదివించాలన్నా, మంచి స్థాయిలో ఉంచాలన్నా ఇబ్బంది అవుతుంది. ఒక రైతు పిల్లలు రైతు రకంగా వ్యవసాయం చేయాలంటే వాళ్ళకు మేము చేయించలేకపోతున్నాము. ఎందుకంటే మేమే చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మరి వాళ్ళు కూడా ఈ ఇబ్బందులు రావద్దు అనే ఉద్దేశంతో ఉన్నాము. మరి అందుకని మాకు మద్దతు ధర కల్పించాలని గవర్నమెంట్ కోరుతున్నాము. రుణమాఫీ కూడా 1,00,000 4 విడతలు చేస్తుండు గవర్నమెంట్. ఇప్పుడు 4 విడతలు చేస్తే రైతుకు ఎలాంటి లాభం లేదు. దానివల్ల ఒకటేసారి రుణమాఫీ చేస్తే కొంచెం బెనిఫిట్ ఉంటుందని ఆశిస్తున్నాను. మీకు నకిలీ విత్తనాలు కానీ మామూలుగా నకిలీ ఎరువులు కానీ ఏమైనా టచ్ అయినాయా? మీకు నకిలీ విత్తనాలు అయినాయి. ఇప్పుడు మేము వాళ్ళు ఫర్టిలైజర్ షాప్లో తీసుకుంటే ఒక 2 ప్యాకెట్లు మంచివి ఇస్తే ఒక 4 ప్యాకెట్లు నకిలీ విత్తనాలు ఇస్తారు. దానివల్ల పంటలు కూడా వస్తలేవు. దానికోసం గవర్నమెంట్ కూడా చర్య తీసుకోవాలని, మంచి విత్తనాలు పంపించాలని మేము కోరుకుంటున్నాం. పంటపై ఎంత పెట్టుబడి పెట్టారు? మీకు ఎంత దిగుబడి వచ్చింది? పంటకు ఎకరానికి వచ్చేసి ఒక 20,000 25,000 వరకు వస్తుంది. దిగుబడి మాత్రం ఎకరం ఒక 2 క్వింటలు అట్లా, అంటే ఒక 10,000 15,000 వరకే వస్తుంది. దీని మీద ఒక ఎకరం మీద 10,000 మీదనే పడుతున్నాయి. ఇప్పుడు ఈ వర్షాలు ఒకటి ప్రభావం పడ్డది, ఈ ధర ఒకటి సరిగ్గా లేకపోవడం వల్ల రైతుకు చాలా ఇబ్బందికరంగానే ఉంది. మన దేశంలో రైతు జరుగుతున్న అన్యాయం ఎవ్వరికి జరగదు. ధర్నా చేస్తే పోలీసుల కేసులు, రుణం తీసుకుంటే బ్యాంకర్ల వేధింపులు, మార్కెట్ యార్డ్లో దళారుల దోపిడీ, ఇలా అడుగడుగున అవమానాలు వేధింపులు ఎదుర్కొని దేశానికి అన్నం పెట్టే రైతులంటే ప్రభుత్వానికి కూడా చిన్న చూపే. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలతో, రైతులకు ఉడతాభక్తి పథకాలతో చిన్న చూపే. అసలు రైతుకు ఏం కావాలో, రైతులు ఏం కోరుకుంటున్నాడో ఎవ్వరు అడగరు, చెప్పినా వినరు. ఎందుకంటే అతను రైతు కాబట్టి. భువనేశ్వర్, మాది గోవిందపూర్ గ్రామం. మా గ్రామంలో 6 నెలల నుంచి వాటర్ ప్రాబ్లం అనేటటువంటి చాలా ఉంది. తాగడానికి బిందెతో కూడా చాలా తిప్పలుగా ఉంది. అసలు నీళ్ళ సమస్య మా గ్రామంలో ఇంతవరకు నేను చూసినప్పటి నుంచి 30 ఏళ్ళ నుంచి వాటర్ సమస్య అనేటటువంటి లేదు. ఈ 6 నెలల నుంచి తాగడానికి కాదు, నిత్య అవసరాలకు వాడుకునేటటువంటి నీళ్ళకు కూడా చాలా తిప్పలు ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ యొక్క వాటర్ సమస్యను సత్వరమే దీన్ని పరిష్కరించాలని మేము ఇంతకుముందు మా గ్రామంలోకి వచ్చినప్పుడు కూడా చెప్పినాము. దీని వెంటనే ఆ పరిష్కార మార్గం లోపల సూచించాలని చెప్పి మేము కోరుతున్నాము. అట్లాగే మిషన్ భగీరథ వాటర్ తొందరగా మేము
సప్లై చేస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా ఇంకా ట్యాంకుకి ఎక్కియలేదు. కొత్త ట్యాంక్ అట్లా ఎక్కిస్తామని ఒకసారి అన్నారు, అది కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. ఉన్న ట్యాంకుకు వాటర్ పంపించి గ్రామం లోపల నీటి సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాము. అయితే వాటర్ ట్యాంక్ వరకు వస్తుంది కానీ ట్యాంక్ పైకి ఎక్కలేక పైకి నీళ్లు వెళ్ళలేకపోతున్నాయి. అయితే ఆ వాటర్ అనేటటువంటిది దేశంలో యూనియన్లు సమ్మెలు చేయని వ్యవస్థ అంటూ ఒకటి ఉందంటే అది రైతే. అందుకే అందరికీ రైతు అంటే చిన్న చూపు. ఏదో ఒక రోజు రైతు కన్నెర్ర చేసే రోజు వస్తే, తిరగబడే పరిస్థితి ఎదురైతే అది ఊహించుకుంటేనే మనకు వణుకు పుడుతుంది. ఇప్పటికైనా కోట్ల రూపాయలు ముంచిన వాళ్ళు, లక్షల రూపాయలు లంచాలు తీసుకునే వారికి రెడ్ కార్పెట్ వేయకుండా రైతుకు కనీసం గిట్టుబాటు ధర కల్పిస్తే తప్పకుండా రైతు దేశానికి రాజవుతాడు. జై కిసాన్. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. కార్యకర్తలు కాస్త ఊపిరి తీసుకున్నారో లేదో గ్రామ పంచాయతీ ఎన్నికలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. దీంతో నగరాలలో ఉండేవారు సైతం గ్రామాలపై దృష్టి పెట్టి సర్పంచి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఈ నెలాఖరులోపు షెడ్యూల్ విడుదల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనవరి 17, 21, 27 తేదీల్లో 3 విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అందరి చూపు గ్రామాల వైపు చూస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దూకుడు పెంచారు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటే లక్ష్యంగా టూర్ ప్లాన్ చేశారు. భువనేశ్వర్లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో భేటీ కానున్నారు. అనంతరం పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో సమావేశం కానున్నారు. మంగళవారం యూపీ మాజీ సీఎంలు మాయావతి, అఖిలేష్ యాదవ్లతో ఢిల్లీలో సమావేశం కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఈరోజు ఉదయం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు. విశాఖ పెందుర్తి శ్రీ శారదా పీఠాన్ని కుటుంబ సమేతంగా సందర్శించారు. అవసృష్టా పరాపతశరవ్యే బ్రహ్మసంసితా గచ్ఛామిత్రాన్ ప్రవిశమైషా వేదాలోస్వరః ప్రోక్తో వేదాంతేన ప్రతిష్ఠితః తస్య ప్రకృతిరస్య పరస్య మహేశ్వరః గురుజనానందాన్ని సమర్పయామి. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శనం. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడానికి అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడలో అయ్యప్ప భక్తులు నిరసన ర్యాలీ చేపట్టారు. గోవిందాపూర్ ఈ పేరులో ఉన్న ప్రశాంతత ఊరిలో కనిపించదు. ఊరి నిండా సమస్యలే, ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం. ఈ ఊరు మొత్తానికి ఒకే ఒక్క బోరుంది. దీంతో తాగునీటి సమస్య తలెత్తుతోంది. ఒక్క తాగునీటి సమస్య అయినా డ్రైనేజ్ వంటి సమస్యలు ఈ గ్రామస్తులను వెంటాడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిగి మండల పరిధిలో గల గోవిందాపూర్ గ్రామం సమస్యలకు నిలయంగా మారింది. వాటర్ ప్రాబ్లంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండాకాలం ఇంకా ముందే ఉండటంతో ఇప్పుడే ఇంత నీటి కటకట ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా గ్రామానికి పైపు లైన్ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. భగీరథ కోసం నిర్మించిన వాటర్ ట్యాంక్ కూడా నిర్మాణ దశలోనే ఆగిపోయింది. మరోవైపు పాఠశాల ప్రహరీ గోడ కూలిపోవడంతో విద్యార్థులు రోడ్డుపైకి వస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోపక్క మురికి కాలువలు క్లీన్ చేయకపోవడం వల్ల కాలువలు నిండిపోయి దోమలకు నిలయంగా మారింది. దీంతో డెంగ్యూ, మలేరియా వ్యాధులు వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు మంచిగా లేవు, అవేంటి మొరీలు మంచిగా లేవు. మొరీలు అసలు తీసుడే లేదు కదా. మొరీలు సర్పంచ్ వచ్చి మొరీలు అని ఎప్పుడు తెప్పించినాయి మధ్య కాలంలో 2 సార్లు తెప్పించారు అంతే. తాగానికి నీళ్లు ఆయనకి నీళ్ళకి మస్తు ఇబ్బంది ఉన్నది మాకు.
వాటర్ ట్యాంక్ లేదా ఊళ్ళో? కార్యదర్శుల పాలనలో గ్రామాలు సమస్యలకు నిలయమైపోతున్నాయని, కనీసం రానున్న రోజుల్లో గెలిచే సర్పంచ్ గోవిందాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేస్తారని గ్రామస్తులు ఆశిస్తున్నారు. ఈ ఊరు మొత్తానికి ఒకటే సింగిల్ పీస్ మోటార్. నీళ్ళకు చాలా తిప్పలాదిన కొడుక, కాళ్ళు లేవు మాకు, చేతులు ఇరిగిపోయినాయి. ఆయన కాళ్ళు నేను కింద పడ్డా, అర్రపడ తోలుదారి నాకు చిన్నలే దానికి రాదు. ఏం చేసి చెప్పు, నీళ్ళతో చిప్పలు అవుతున్నది. నీళ్లు కరువునే అంటాం, నీళ్లు కరువునే, మాకు నీళ్ళతో ఇంత ఇబ్బంది, అంత ఇబ్బంది ఉన్నది. ఎన్ని రోజుల నీళ్ళ కరువు ఉండబట్టి? 6 నెలలకు వస్తుంది, 6 నెలలు దాడిపోయాలి. ఎన్నడూ లేకుండా పోయిన పడాలి. మీ సర్పంచ్ సాబ్ ఏమన్నాడు? సర్పంచ్ సాబ్ ఏమన్నాడు? సర్పంచ్ సాబ్ సపరేట్ అనుకున్నాడు. నీళ్ళ మాట చింగల్పేట శివాజీ కొబ్బరు లేవు మా ఊళ్ళో అన్నాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో 4 మండలాల కేబుల్ టీవీ ఆపరేటర్ల యూనియన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కేబుల్ టీవీ బిల్లుల పెంపు, ట్రాయ్ నిబంధనలకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి ఈటెల రాజేందర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీవీ ద్వారా ప్రజలు అందరూ సమాచారం అందుకుంటున్నారు అని అన్నారు. ప్రభుత్వంతో చర్చించి న్యాయం చేస్తామని అన్నారు. సామాన్య ప్రజలు కూడా ప్రపంచంలో ఏ మూలల ఏ సంఘటన జరిగినా కళ్ళకు కట్టినట్టు టీవీల ద్వారా చూపిస్తున్న ఈ తరుణంలో దాని మీద కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్ను విధించి లేదా ఇతర పన్నులు విధించి సామాన్యులకు సమాచారం అందకుండా కట్టడి చేసే పద్ధతికి వ్యతిరేకంగా సిటీ కేబుల్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే దేశవ్యాప్తంగానే ఏ కేబుల్ ఆపరేటర్లు అయితే ఇవాళ ఆందోళన చేస్తున్నారో ఈ సమస్య మీద తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దాన్ని దృష్టి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. అలాంటి ప్రజలకు నష్టం కలిగించేటువంటి చర్యలు కానీ దానిని అల్లుకొని బతికేటువంటి ఆపరేటర్ల మీద కూడా సానుభూతితో సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పి హామీ ఇస్తాం. జనగామ జిల్లా రఘునాథపల్లి మండల పరిధిలోని గోవర్ధనగిరి గ్రామంలో సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయి. గ్రామంలో మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యతో పాటు అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. నమస్కారం, V3 న్యూస్కి స్వాగతం. జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరిలో మనం ఉన్నాం. గోవర్ధనగిరిలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను మరి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అనేవి ప్రజలకు ఎంత ఇబ్బంది కలిగిస్తున్నాయో మరి వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇది జనగామ జిల్లాలో రఘునాథపల్లి మండలంలోని గోవర్ధనగిరి గ్రామం. ఈ గ్రామంలో 1 కాదు 2 కాదు, గ్రామం మొత్తం సమస్యలతో నిండిపోయింది. గ్రామంలో మంచినీటి సౌకర్యం లేక గ్రామస్తులు ఇంటింటికి 1200 రూపాయలు వేసుకొని సొంతంగా బోరు వేయించుకుంటున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడి దుస్థితి. ఎక్కడ పడతలేదంటే మాకు పక్కన వచ్చి మా స్థలంలో వచ్చింది. ఆ స్థలంలో మేము గొడవలు కొట్టి వేయించుకుంటున్నాం. మాకు నీళ్ళు ఇబ్బంది బాగుంది. మా తల్లికి నీళ్లు రాకుండా డమ్మేసిరు. ఆ డమ్ వేయడం వల్ల ఆ పొయ్యి ఎంపీ సరినా కూడా ఆ డమ్మి తీయడం లేదు, మాకు నీళ్ళు రావడం లేదు. మేము అడిగి అడిగి ఊకొని మేము సొంత నిర్ణయం తీసుకుని పూరే తీసుకుంటాం. మేమే 40 మాదే. ఈ గల్లి మొత్తం మాదే. మనిషికి 1250 రూపాయలు వేసుకుంటారు. 40 ఇళ్ళలో మనిషికి 1250 వేసుకొని మేమే వేసుకుంటాం. మరోపక్క డ్రైనేజీ వాటర్ మురుగునీటితో గ్రామం నలుమూలలు గుంతలు గుంతలుగా మారిపోయింది. దీంతో వాహనాలపై వెళ్లాలంటే ఇబ్బందిగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలినడకన వెళ్లడానికి కూడా స్థలం లేనంతగా రోడ్లు మురికినీటితో గుంతలుగా ఏర్పడినాయి. మురుగునీటి నిల్వతో దోమలు ఎక్కువగా ఉండి డెంగ్యూ వ్యాధులతో ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి వస్తోంది. చిత్తడి వాటర్ పోవడం రావడం, అందరు పబ్లిక్ ఉంటారు. ఇక్కడ పాల కేంద్రం ఉన్నది, ఇక్కడ బాల వికాస్ నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నది. చాలా కష్టంగా నడుస్తారు. పోవాలని రావాలంటే చిత్త దోమలు మన్ను వశనం అంత ఆగమాగా ఉన్నది సార్. మంచిగా లేదు. కొంచెం మంచిగా మీరు దయచేసి జర బాగా చూసి ఏం లేకుండా ఇంత మట్టి ఇట్లా పోసి మంచిగా చేయాలని కోరుతాను. ఇక్కడ సర్పంచ్ ఇట్లా చెప్పిల్లా? సర్పంచ్ పట్టించుకుంటారా? సర్పంచ్ ఇట్లా ఏం పట్టించుకోడు ఆయన. పెద్దగా దీని గురించి ఏముండడు ఆయన. సర్పంచ్ దిగిపోయిండు, మాకు సంబంధం లేదన్నట్టుగా ఉన్నాడు ఆయన. అట్లా ఏమన్నా కార్యదర్శి వస్తారు, ఈ ఊళ్ళు ఉండరు, ఎక్కడో పోతారు, ఎక్కడి నుంచి వస్తారు, ఇక వాళ్ళని అడిగేటోళ్ళే లేరు. అది కథ.
డ్రైనేజీ సమస్య మరీ దారుణంగా మారింది. మురికి వాసన వస్తుండటంతో దీనివల్ల పిల్లలు జబ్బుల బారిన పడుతున్నారు. డ్రైనేజీ క్లీనింగ్ చేయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. గ్రామ సర్పంచ్ల పదవీ కాలం పూర్తయినందువల్ల గ్రామాలు మరీ దారుణంగా అధ్వాన స్థితిలో ఉన్నాయి. గ్రామ కార్యదర్శుల పనితీరుపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలు మరీ దారుణంగా అధ్వాన స్థితిలో ఉన్నాయి. గ్రామ కార్యదర్శుల పనితీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిదర్శనం పగలు కూడా వీధి దీపాలు వెలగడమే. ఇవ్వండి గోవర్ధన్లో ఉన్న సమస్యలు ఇవ్వండి. మరి ఇంతవరకు మనం రోడ్డు సమస్య, నీటి సమస్య, ప్లస్ కాలువల సమస్య, ఇవన్నీ గురించి తెలుసుకున్నాం. అధికారులు స్పందించి త్వరగా వారికి సమన్వయం చేయాలని కోరుకుంటూ కెమెరామెన్ అనిల్తో రాజు. పాఠశాల అనగానే మనకు గుర్తుకు వచ్చేది పచ్చటి చెట్ల మధ్య అందమైన భవనం. కానీ వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని చిరుగుపల్లి గ్రామంలోని పాఠశాల మాత్రం దీనికి విరుద్ధంగా పైన పటారం లోన లొటారం సామెతను గుర్తు చేస్తుంది. పచ్చని చెట్లు, విశాలమైన గదుల మధ్య విద్యను అభ్యసించాల్సిన విద్యార్థులకు వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిరుగుపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు మాత్రం వింత పరిస్థితిలో పాఠశాలలో పాఠాలు నేర్చుకుంటున్నారు. తరగతి గదులు చెత్త కుండీలను తలపిస్తున్నాయి. చెత్త చెదారం మొత్తం గదులలోనే వేయడంతో పక్క గదిలో ఉండే విద్యార్థులకు దుర్వాసన వస్తుందని తెలిపారు. దీనికి తోడు చెత్త నుండి విషపురుగులు కూడా వస్తున్నాయని, దీంతో భయంగా గడపాల్సి వస్తుందని తెలిపారు. నా పేరు కృష్ణ, చిగాల్పల్లి గ్రామం, పరిగి మండలం, వికారాబాద్ జిల్లా. మరి స్కూల్ లోపల చెత్త అనేది మొత్తం స్కూలు క్లాస్ రూమ్లలో వేశారు. మరి ఇలా ఎందుకు వేశారని చెప్పి మేము మస్సాలు సార్ని అడగడం జరిగింది. ఉపాధ్యాయులు పట్టించుకోకుండా ఈ విధంగా చెత్తను స్కూల్ లోపల, మరి పాఠశాల లోపల చెత్తను ఇట్లా నింపితే రేపు స్కూల్ పిల్లలు విద్యార్థులకు రోగాలు వచ్చే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి స్వచ్ఛ భారత్ అని అంటున్నారు. మరి స్వచ్ఛ భారత్ అధికారులు ఎక్కడున్నారు? ఈ విషయం పైన స్పందించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎందుకంటే ఈ విధంగా చిన్నపిల్లలు ఫస్ట్ మన టీచర్లు అంటే వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళు చెప్పే పాఠాల లోపల మార్పు అనేది పిల్లలు చెందాలి. కానీ ఇలా చెత్తమయము, ఇలా స్కూల్లో మొత్తం పరిశుభ్రత పాటించాలని చెప్పే టీచర్లే పరిశుభ్రత లేనప్పుడు విద్యార్థులు ఏ విధంగా పరిశుభ్రతతో ఉంటారు? మరి గ్రామస్తులు ఎలా ఉంటారు? ఈ విషయం ఇందుకోసమే చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పిల్లలను ప్రైవేటు స్కూల్లో చదివించడం జరుగుతున్నది. ఈ గవర్నమెంట్ స్కూల్లో జరిపించడానికి వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ఈ విధంగా చెత్తమయం స్కూల్లో, పాఠశాలలో చెత్తమయం ఉంది. ఈ విధంగా వాళ్ళు సరిగా చూసుకోవడం లేదు. వాళ్ళు ఎప్పుడు చూసిన ఆఫీస్ రూమ్లో కూర్చుంటున్నారు. సరిగా పిల్లలకు పాఠాలు కూడా చెప్పడం లేదు. అందుకోసమే గ్రామస్తులు కూడా ఎక్కువ శాతం మా ప్రభుత్వం స్కూల్లో జాయిన్ చేయడానికి నిరాకరించి వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతున్నది. ఇంత జరుగుతున్నా కూడా మరి ఎలాంటి ఈ యొక్క పరిశుభ్రత పైన అధికారులు ఎవరు స్పందించడం లేదు. దీనికి సంబంధించి అధికారులు, స్వచ్ఛ భారత్ యొక్క అధికారులు కూడా దీని మీద స్పందించి దీని విషయం ఖండించి ఖచ్చితంగా వీళ్ళపైన చర్య తీసుకొని మాకు ఈ స్కూల్ లోపల పచ్చదనం, పరిశుభ్రత పాటించే విధంగా చేయగలరని చెప్పి మేము కోరుకుంటున్నాం. దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తుండగా విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించేది పోయి పాఠశాలనే చెత్తకుండీ చేయడంపై ఉపాధ్యాయులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పరిశుభ్ర పాఠశాలగా చేయాలని కోరుకుంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తూ ఉంటే వాటిని లబ్ధిదారుల వద్దకు చేరేలోపు మధ్యలో దళారులు మింగి ప్రభుత్వ ఉద్దేశం పూర్తిగా నెరవేరకుండా నీరుగారుస్తున్నారు. పాఠశాలలలో పెట్టే మిడ్ డే మీల్స్ దీనికి పెద్ద ఉదాహరణ. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కేంద్ర ZPHS స్కూల్లో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పూర్తిగా నాసిరకంగా పెడుతున్నారు. ఉడకని అన్నం, నీళ్ల చారును మరిపించే కూరతో వడ్డిస్తూ చిన్నారుల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఇటువంటి నాసిరకం భోజనం చేయడం వల్ల అనారోగ్యం పాలవుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. తమ్ముడు ఏమైంది? తమ్ముడు అన్నం వల్ల పురుగు వచ్చింది, తింటుంటే సరిగా సడన్ గా అనిపించింది, చూసి మీ దగ్గరకు వచ్చిన. ఇప్పుడు ఎప్పుడు ఇట్లానే వస్తుంటాయి అవి? వస్తుంటాయి కానీ పారేస్తుంటాయి. పారేసి పక్కకు పడేసి మీరు అన్నం తింటుంటారు. ప్రతిరోజు ఇట్లానే ఉంటుందా? దోసకాయ కూరని పెడుతురా? మీకు మెనూ అనేది మారుస్తురా? మెనూ ప్రకారం పెడుతురా? మెనూ ప్రకారం పెట్టట్లేరా? రోజు ఒక కూర చేస్తారు కానీ ఆ కూరల్ని వేరే చాలా రకాల చేస్తారు.
మీకు అన్నం అనేది సన్న బియ్యం తోడు పెడుతున్నారు, మంచిగా అయితే అన్నం. కొన్ని అవి కొన్ని వేసి కొంచెం మెత్తగా అవుతున్నారు. మీకు కూరగాయలు అనేది మెనూ ప్రకారం పెడుతున్నారా? కూరగాయలు అనేది మంచిగా చేస్తున్నారా? సాంబార్ ఇవన్నీ ఎట్లా చేస్తారు? మంచిగా చేస్తున్నారా? నీళ్ళు మొత్తం మీరు మీ హెచ్ఎం దృష్టికి తీసుకోకపోతే ఏం చెప్పండి మరి? మరి మీరు దోసకాయ కాకుండా ఇంకా వేరే కూరలతో ఎట్లా తింటారు మరి? ఇంటికాడికి వెళ్ళి బాక్స్ తెచ్చుకుంటారా? ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకుంటారా అమ్మా మీరు బాక్స్? అంటే ఇక్కడ ఉన్న కూరలు పక్కకు పడేసి మీ ఇంటికాడుకున్న కూరలతో తింటున్నారు. మీరు ఎట్లా ఉన్నాయి కూరలు? ఎట్లా ఉన్నాయి? కూరలు రోజు అనేది మెనూ ప్రకారం పెడుతున్నారా మీకు? రోజు ఒకటే కూరలు పెడుతున్నారా? ఏమైందమ్మా? ప్రభుత్వం ప్రకటించిన మెనూను ఏమాత్రం పాటించకుండా కుళ్లిపోయిన కూరగాయలతో కూరలు వండుతున్నారని విద్యార్థులు తెలిపారు. వారానికి 3 సార్లు కోడిగుడ్లు పెట్టాల్సి ఉండగా నాసిరకమైన చిన్న సైజు గుడ్డు పెడుతున్నారు. వంట చేసే వారిపై సరైన యజమాయిషీ లేకపోవడంతో ఇష్టానుసారంగా వడ్డిస్తున్నారు. దీనిపై ఇన్ఛార్జ్ టీచర్ను అడగగా గతంలో జరిగిన విషయం నిజమేనని, వంట వారిని మార్చి విద్యార్థులకు మంచి భోజనం వడ్డిస్తామని తెలిపారు. సార్, ఇక్కడ మీ పిల్లలు మురిగిపోయిన వంకాయలు టమాటాలు వేసి కూరలు చండాలంగా వండుతున్నారు, ఉడకనట్టుగా వండుతున్నారు. మాకు తినలేకపోతున్నాం, ఇంటి దగ్గర నుంచి అన్నం తెచ్చుకుంటున్నాం, కూరలు తెచ్చుకుంటున్నాం అంటున్నారు. మరి దీనిపైన మీరు వాళ్ళకి ఏమైనా చెప్పారా? వంట వాళ్ళకి నేను ప్రతిరోజు నా డ్యూటీ ఉన్న రోజు తప్పకుండా ఆ కూరగాయలని ఏవైతే చెడిపోయినవి ఉన్నాయో అందులో నుంచి తీపిచ్చి తప్పకుండా మంచి కూరగాయలను వండిస్తానికి ప్రయత్నం చేస్తున్నాను. ఉడకకపోవటం అనేది కొద్దిగా అప్పుడప్పుడు గాలి అటువంటివి వచ్చినప్పుడు మరి ఉడకటం లేదు అనేది నా దృష్టికి కూడా వచ్చింది. నేను వాళ్ళకి గట్టిగా చెప్పడం జరిగింది. తప్పకుండా మేము మా వంతుగా మంచిగా వండేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఒక్క రోజు కాదు సార్, గత సంవత్సరం నుంచి ఇదే రిపీట్ అవుతుంది. మేము ఎంత వినట్లేదు. మా హెడ్ మాస్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతిరోజు 3 చొప్పున దీనికి ఇన్ఛార్జీలు ఉంటారు. వాళ్ళు ఇంటర్వెల్ టైంలో అక్కడికి వెళ్లి ఏం కూరగాయలు వస్తున్నారు, ఏం పెడుతున్నారు అనేది చూస్తూ ఉన్నారు. తప్పకుండా దీంట్లో కొంత లోపం అనేది ఉండొచ్చు, నేను ఒప్పుకుంటాను. కానీ మా పర్యవేక్షణ మాత్రం ప్రతిరోజు తప్పకుండా ఉంటుంది. హెడ్ మాస్టర్ గారు 2-3 ఇన్ఛార్జీలు ఉంటారు. వాళ్ళు 2 సార్లు పోయి చూడటం జరుగుతుంది. వాళ్ళు కూరగాయలను కానీ కోసేటప్పుడు కానీ చూడటం జరుగుతుంది. తప్పకుండా సరే జరిగితే ఒక్కొక్కసారి అన్నం ఉడకపోవటం కానీ కొద్దిగా నీళ్లు ఎక్కువ తక్కువ అయినప్పుడు కొద్దిగా ముద్ద కావటం కానీ జరగవచ్చు. దానికి నేను ఒప్పుకుంటాను. తప్పకుండా అలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటామని నేను. మెనూ ప్రకారం మీరు కూరగాయలు పెట్టట్లేదు అనేసి చెప్తున్నారు పిల్లలు. తప్పకుండా మెనూ ప్రకారమే పెట్టిస్తున్నాము. మేము వారానికి 3 గుడ్లు పెట్టిస్తున్నాము. ఒక కూర చారు ప్రతిరోజు ఉంటుంది. కాకపోతే అందులో టేస్ట్ ఉందా లేదా అనేటటువంటి దాన్ని మాత్రం కొద్దిగా నేను పూర్తిగా చెప్పలేను. కానీ తప్పకుండా మెనూ ప్రకారమే ఒక కూర లేకుంటే పప్పు వారానికి 3 గుడ్లు మాత్రం తప్పకుండా పెడుతున్నారు. దానికి సంబంధించిన రికార్డు కూడా ఉంది. పిల్లలు కూడా సంతకాలు పెడుతున్నారు. ఎప్పుడైనా ఒకవేళ కొద్దిగా కూర అటు ఇటు ఒకవేళ ఉడకపోవచ్చు. కానీ తప్పకుండా మేమైతే పిల్లలకి మంచిగా పెట్టియడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ పిల్లలకు కూడా తెలుసు. మేము వంట వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి కూడా వాళ్ళతోని మంచిగా పెట్టియడానికి ప్రయత్నం చేస్తున్నాం. వారంలో 3 గుడ్లు పెడుతున్నారు అంటున్నారు. ఆ ఎగ్స్ అనేవి ఖరాబ్ అయ్యి స్మెల్ వస్తున్నాయి. దానివల్ల మా కడుపులో నొప్పి వస్తుంది, మాకు ఫుడ్ పాయిజన్ అవుతుంది అనేసి పిల్లలు చెప్తున్నారు సార్. ఆ రోజే ఉదయం పిల్లల ముందే ఆటోలో ఆ రోజు ఫ్రెష్ గుడ్లు తేవడం జరిగింది. వాళ్ళు పిల్లలందరూ చూస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా పాత గుడ్లు అనేటటువంటి తేలేదు. అదే రోజు తెస్తారు, ఉదయం అదే రోజు ఉడకబెడతారు. ఒకవేళ ఎక్కడన్నా 1-2 గుడ్డు పిల్లవాళ్ళకి ఏదైనా వచ్చినా కూడా అది తీసేసి మళ్ళీ వేరే గుడ్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు వండినటువంటి మెనూ ప్రకారం మీరు దోసకాయ కూర వండిరంట. అది మొత్తం ఉడకనట్టుగా అది స్మెల్ వస్తుంది. దాంట్లో కొన్ని లక్క పురుగులు వచ్చాయి, అలాగే ఒక సన్న పురుగులు అన్నంలో వచ్చినాయి అనేసి పిల్లలు మా వద్దకు ఇప్పుడు చెప్పారు. దానిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? మీరు ఇప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను వంట దగ్గర. కానీ ఏ పిల్లవాడు కూడా నాకు ఈసారి ఇలా ఉంది అనేటటువంటిది నా దృష్టికి అయితే రాలేదు. మరి అలాంటి ఒకవేళ మళ్ళీ నేను కూడా కూరగాయలు కోసేటప్పుడు స్వయంగా నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి చెడినటువంటి కూరగాయలు కానీ ఏమాత్రం డౌట్ వచ్చిన మెత్తబడిన కూరగాయలు కానీ తీసే వండియడానికి ప్రయత్నం చేశాను. అటువంటిది రాలేదని అనుకుంటున్నా. ఒకవేళ ఏ పిల్లవాడైనా వస్తే నాకు చూపించుంటే తప్పకుండా వాళ్ళ మీద ఖచ్చితంగా ఏదైనా యాక్షన్ తీసుకునేవాడిని. తక్కువ ధరల కూరగాయలు తీసుకొచ్చి పిల్లల ప్రాణాలతో చెనగాటం ఆడుతున్నారు అనేసి వీళ్ళు అంటున్నారు.
మురిగిపోయిన కూరగాయలు తీసుకొచ్చి తక్కువ ధరలో తీసుకొచ్చి మాకు వండి పెడుతున్నారు. అయినా దీనిపైన హెచ్ఎం గారు పట్టించుకోవట్లేదు, సార్లు పట్టించుకోవటం లేదు అనేటటువంటి వాస్తవం. ఇంతమంది పిల్లలు ఉన్నారు. ప్రతిరోజు కూర గాని అన్నము గాని మెత్తబడినప్పుడు హెడ్ మాస్టర్ గారు ఎంత పెద్ద కేకలేసి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారో మీ పిల్లలందరినీ అడగొచ్చు. మేము మా తరఫున మా వంతు పిల్లలకు మంచి అన్నం పెట్టాలనేది మా కోరిక. తప్పకుండా మంచి అన్నం పెట్టిస్తానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు కాకపోతే అవసరమైతే వంట వాళ్ళని మార్చైనా కూడా కొత్త వాళ్ళని పెట్టించైనా మంచి వంటని మంచి అన్నాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తే మధ్య దళారుల పథకం కాస్త పక్కదారి పడుతోంది. నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదిగే విద్యార్థులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని హై స్కూల్లో మనకు ఇక్కడ వంటలు అనేవి మురిగిపోయిన టమాటాలు వంకాయలతో వండి పిల్లలని జబ్బులకు గురి చేస్తున్నారని, అలాగే విద్యార్థులు చెప్పినా వినడం లేదని, ప్రధానోపాధ్యాయులు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు చెప్పినా కూడా అలాగే వీళ్ళు ఈ రిపీట్ చేసుకుంటూ వంటలని నాసిరకంగా తీసుకొచ్చి తక్కువ ధరకు తీసుకొచ్చి పిల్లల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. ఇప్పుడు మనం పిల్లల వాయిస్లో మనం తెలుసుకున్నాము ఏ విధంగా అనేది. నా పేరు క్వశ్చన్, నేను 10వ తరగతి చదువుతున్నాను. ఎవ్రీ టైం మేము ప్రతిసారి చెప్తున్నామన్నాను టేస్ట్ బాగాలేదు, కూర ప్రతిసారి మురిగిపోయిన వేస్తున్నామన్నా వాళ్ళు పట్టించుకోవడం లేదు. మా ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ చేసిన మా ప్రిన్సిపల్ సార్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ ప్రతిసారి వాళ్ళు అదే ఎవ్రీ టైం ఆ దోసకాయ పప్పుతోనే అది వస్తున్నారు. ఆ చారు కూడా అది నీళ్ళలో చారు కూడా మాకు తెలియడం లేదు. కాబట్టి వాళ్ళనైనా మార్చాలి లేదా వాళ్ళ వంట తీరునైనా మార్చాలని మేము కోరుకుంటున్నాం. కూరగాయలు కరెక్ట్ గా పెట్టి మేము మెనూ పాటిస్తున్నారా? మెనూ అస్సలు పాటించలేదు. నా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మెనూ పాటించలేదు. మేము ప్రతిసారి టీచర్స్ కి ఎవరికైనా కంప్లీట్ చేస్తూనే ఉన్నాం కానీ అయినా మార్చలేదు. హెచ్ఎస్ఆర్ కూడా చెప్పి హెచ్ఎస్ఆర్ కూడా వాళ్ళకి కంప్లీట్ చేసి కానీ హెచ్ఎస్ఆర్ కూడా వాళ్ళు మాట్లాడలేదు. ఏం చేసి వాళ్ళు అదే డిస్ట్రిక్ట్ అవుతుంది. ఎంత తిట్టాలో అంతే చెప్తున్నారు. అంటే వాళ్ళు మొత్తం మురిగిపోయిన దోసకాయలు టమాటాలు అవన్నీ మొత్తం మురిగినే వేస్తారు. ఇంకా మంచి వాళ్ళని మంచి ఫుడ్ అలాంటి చేయాలి. ఉండే సార్ వాళ్ళు ఎంత చెప్పారు వింటలేరని ఇంకా మా ఉద్దేశం. మీకు మెనూ అనేది సక్రమంగా పాటిస్తున్నారా? మీకు సన్న బియ్యం వచ్చినాయి తమ్ముడు, సన్న బియ్యం కదా అన్నం మంచిగా ఉందా? ఇట్లా అన్నం అసలు సన్న బియ్యం తోటి ఎట్లా ఉండాలంటే మొత్తం ముద్ద మంచిగా ఉండాలని లేడీస్ మీకు తమ్ముడు మెను సక్రమంగా పాటిస్తురా? మీకు అన్నం ఎట్లా ఉంది, కూరగాయలు ఎట్లా ఉన్నాయి? కూరగాయలు అయితే అన్నం ఎట్లా ఉంది? అన్నం మెత్త ఉంటది. ఎప్పుడు ఒకసారి మెత్త చేస్తారు, ఒకసారి గట్టి చేస్తారు. మీ సార్కి చెప్పిరా మీరు? మీ సార్ వచ్చి వాళ్ళకి చెప్పిరా వంట వాళ్ళకి? ఏమన్నారు మరి వాళ్ళు? చేస్తా అన్నారు. మొత్తం మీకు మురిగిపోయిన కూరగాయలు ఇస్తున్నారా? కూరలు కూడా టేస్ట్ ఉడకవు, ఆలుగడ్డలు ఏమైనా పప్పు కూడా అట్లా బాగుంటుంది. మీకు మెనూ ప్రకారం పెడుతురా అమ్మ అన్ని కూరగాయలు? మీరు మీకు ఎగ్స్ పెడుతున్నారా? ఉడకవా? మీరు ఈ సమస్య గురించి మీ హెచ్ఎం చెప్పిరా మీరు? మళ్ళీ అదే రకంగా వండుతున్నారా వంటలు? వాసన వస్తుందని కూర ఎన్నిసార్లు చెప్పినా ఎగ్స్ మంచిగా వండట్లేదు, అన్నం గట్టి చేస్తారు. ఒకసారి బలి పడ్డ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ అట్నే చేసిరు. చారు అట్నే బలిని తీసేసి చారు అట్నే పోసిరు. మీకు అట్నే పోసారా? మీ హెచ్ఎం చెప్పిరా మీరు? చెప్పినా ఎన్నోసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. బల్లివడ్డ చారు అట్నే పోసిరా? మీకు పక్కకు పడేసిరా? అది బల్లి పక్కకు పడేసి చారు మాకు అట్నే పోసిరు. మీకు దానివల్ల ఏమన్నా కడుపు నొప్పి కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రాలేదా మీకు? వచ్చిందన్న, చాలా మందికి వచ్చింది. నేను కూరలు తప్ప ఏ వేపించుకోవట్లేదు. అందుకే చారులో మొత్తం నీళ్ళే, కారం చింతపండు కంటే నీళ్ళు ఎక్కువ కలుస్తున్నాను. అందులో పప్పు లైట్ గా చేస్తున్నాను. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐలమ్మ ఆర్ట్స్ గ్యాలరీలో ఇన్స్టెంట్ ఆర్టిస్ట్ సెలబ్రేషన్స్ 14వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంవి రమణారెడ్డి, డైరెక్టర్ విజయమోహన్, చిత్రకళా నిపుణులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో
ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇక్కడ 9 మంది కళాకారులు, ముఖ్యంగా స్త్రీలు ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి ఈ ఎగ్జిబిషన్లో వివిధ రంగాలకు చెందిన వాళ్ళు ఇక్కడ పెయింటింగ్ చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి చిత్రాలు ఇక్కడ చూపించడం జరుగుతుంది. అయితే స్త్రీలు జనరల్గా ఎక్కడో ఉండి అంటే ఇంట్లో వర్క్ చేయడమే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ ఏదైతుందో దాన్ని పైకి తీసుకొచ్చి సమాజానికి చూపించినప్పుడే ఒక కళాత్మకమైనటువంటి సమాజం ఏర్పడుతుంది. ముఖ్యంగా మనము ఎన్నో రంగాలలో అంటే మనము ఒక స్వచ్ఛ భారత్ లాంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి దశలో మనకు కళాత్మకమైనటువంటి మనసు ఉన్నప్పుడే పరిసరాలు కూడా కళాత్మకంగా ఉండడానికి మనం ఆలోచిస్తాం. అలాంటి దాంట్లో ముఖ్యంగా కళాత్మకతకి కళనే ముఖ్యం కాబట్టి ఇక్కడ స్త్రీలు ముఖ్యంగా ప్రధాన పాత్ర వహిస్తారు సమాజంలో. అలాంటిది ఇక్కడ వీళ్ళందరూ కూడా అద్భుతంగా కళాత్మకంగా ఆలోచించారు, వాళ్ళ ప్రదర్శన నిర్వహించారు. అందరికీ కూడా కృతజ్ఞతలు. నేను తాంజావూర్ ఆర్ట్స్ చేస్తాను. నేను యాక్చువల్లీ 10 years నుంచి చేస్తాను ఈ పెయింటింగ్. కాకపోతే ఇదే నా ఫస్ట్ గ్యాలరీ షో. నాకు విజయ్ మోహన్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆమెకి. పెయింటింగ్ అనే ఆలోచన నాకు వచ్చినది గాడ్ గిఫ్ట్. నాకు ఫస్ట్ హాబీ లాగా ఉండేది. చిన్నగా ట్రై చేసేదాన్ని, ఆయిల్ పెయింటింగ్ చేసేదాన్ని, వాటర్ కలర్స్ చేసేదాన్ని, పెన్సిల్ స్కెచ్ చేసేదాన్ని. అది మెల్లిమెల్లిగా నాకు ఇంట్రెస్ట్ పెరిగి తాంజావూర్లోకి అర్థమైనాను. ఇప్పుడు నేను మెయిన్గా తాంజావూర్ చేస్తాను. ఇది ఒక్కటి చేయడానికి, ఈ బోర్డు ఒక్కటి చేయడానికి 1 month 30 days to 40 days పట్టింది చేయడానికి. వార్షికోత్సవం సందర్భంగా 9 మంది ఆర్టిస్టులందరితో కలిపి మేము ఇక్కడ విభిన్న రకాల పెయింటింగ్స్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఇక్కడ ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో ఈ రోజు నుంచి మొదలు 24వ తారీఖు వరకు 8 గంటల వరకు మన ఈ ప్రదర్శన కొనసాగుతుంది. ఇక్కడ ప్రదర్శనే కాదు, సేల్ కూడా ఉంటుందండి. మన ఇక్కడ 9 మంది ఆర్టిస్టులు కూడా మంచి మంచి ఎమినెంట్ ఆర్టిస్టులు అనమాట. లలిత గారు కానీ, పద్మశాలి దుర్గారావు గారు కానీ, అలాగే రచన, ఇంకా బడ్డింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి 14వ వార్షికోత్సవం సందర్భంగా మా ఇన్స్టిట్యూట్ తరఫున ఈ విధంగా ఆర్టిస్టులందరికీ ఎంకరేజ్మెంట్ ఇస్తూ మేము ఇలాగ ఈ ప్రదర్శనని కొనసాగడము. అదేవిధంగా మా ముఖ్య అతిథులు ఎంపీ రమణారెడ్డి గారు, ఉప్పల శారద గారు, క్యూరేటర్ విజయారావు గారు మన ఇక్కడికి అతిథులుగా విచ్చేయడం, మేము పిలవగానే వారు ఆహ్వానాన్ని మన్నించి మాకు అతిథులుగా రావడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో మరి సుమారు 9 మంది ఒక అప్కమింగ్ ఆర్టిస్టులతో మంచి కళాత్మకమైన రూపాలని ఇక్కడ మేము చూస్తూ ఉన్నాము. చాలా సృజనాభావంతో అత్యద్భుతంగా ఉన్న ఈ రూపాలన్నింటినీ కూడా మరి ఒక మంచి 5 star హోటల్స్లో లేదా ఒక మంచి సాఫ్ట్వేర్స్లో కానీ పెట్టుంటే వాళ్ళ కళకి ఒక అవార్డు ఇచ్చినట్టుగా అవుతుంది. కాబట్టి ఇది ఏంటంటే ఈ అప్కమింగ్ ఆర్టిస్టులు ఏవైతే చేస్తున్నారో అమ్మాయిలందరూ ఇప్పుడిప్పుడే మంచిగా ఈ రకంగా ఈ ఆర్టిస్టులని మనం ఉత్సాహపరచాలి అని అంటే దీన్ని ఇంకా మంచి ప్రదేశాల్లో పెట్టి ఏదైనా ఒక బంగారు పళ్ళానికైనా ఒక మంచి చేరువ ఉంటేనే దాని అందం తెలుస్తుందని ప్రతి ఒక్క కళాత్మకమైన ఈ ఒక పెయింటింగ్స్ కూడా ఒక మంచి భావన ఉండేటట్టుగా ఒక మంచి బిల్డింగ్స్లో దీన్ని అమర్చుకోవడానికి ప్రభుత్వం కూడా సహాయం చేయాలి, మరి ప్రజలు కూడా సహాయం చేయాలి. ఈ సృజనాత్మక అనేది ఇంకా బయటకు రావాలి అని అంటే మనం అందరం కూడా ఈ యొక్క ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళందరికీ ఉత్సాహపరచాలి. కాబట్టి మీరందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరూ ఇంకా పైకి రావాలని, వాళ్ళ సృజనాత్మకత ఇంకా పెరగాలని ఆశిస్తున్నాను. హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ ఆధ్వర్యంలో సంగే లక్ష్మీబాయి వేదికపై దశావతారాలు పౌరాణికానికి వాస్తవ మరియు శాస్త్రీయ రూపాలు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్, బుక్ ఫేర్ ప్రెసిడెంట్ జూలూరి గౌరీశంకర్, సెక్రటరీ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. చూడండి, గేమ్స్ ఆడండి, మొబైల్ ఫోన్లో ఎంగేజ్ కండి, పర్వాలేదు. కానీ పుస్తకం చదవడం అనే అలవాటు మాత్రం తప్పకుండా చేసుకోండి. పుస్తకం అనేది మీకు జీవితాంతం తోడుండే మిత్రుడు. పుస్తకాలు చదివితే మీ బుద్ధి వికసిస్తుంది, మీ మనసు వికసిస్తుంది. పుస్తకం అనేది ఒక నమ్మదగ్గ మిత్రుడు. కాబట్టి మిగతా అన్ని కాలక్షేపాల్లో అటు నుంచి కొంత సమయం దొంగిలించి దాన్ని పుస్తకాల కోసం కేటాయించండి. పుస్తకాలు చదివితే మీరు ఇటువంటి ప్రదర్శనలు చేయగలుగుతారు,
ఇటువంటి సాంస్కృతిక రంగంలో ముందుండగలుగుతారు, ఆటల్లో ముందుండగలుగుతారు. అన్ని జీవితంలో అన్ని విషయాలు ఉండాలి కాబట్టి పుస్తకం అనేది మీకు మార్గదర్శిగా ఉంటుంది. ఆ మార్గదర్శిని మీరు కరదీపికగా ఉంచుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.